బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో లోక్సభ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు రాకపోతే నిలబడటం కష్టమేనన్న ఆందోళన ఆ పార్టీ అగ్రనేతలు క్యాడర్లో కనిపిస్తోంది. అందుకే లోక్సభ అభ్యర్థుల ప్రకటనపై తొందరపడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాతే తమ లిస్టు ప్రకటిస్తామని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ను చూసి భయపడుతున్నామన్న ఫీలింగ్ జనంలోకి వెళ్లవచ్చని ఆ పార్టీ లీడర్స్ చర్చించుకుంటున్నారు. అభ్యర్థులను ముందుగా ప్రకటించకపోతే జనంలో నెగిటివ్ టాక్ వస్తుందన్న చర్చ కూడా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ ఇప్పుడెందుకు వ్యూహం మార్చారో తెలియడం లేదు. అసెంబ్లీ ఫలితాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని క్లియర్ గా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లోక్సభ టికెట్స్ కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి పోటీపై సిట్టింగ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు సిట్టింగ్లను మారుస్తామంటూ కేటీఆర్ మధ్య ప్రకటించారు. తాజాగా పార్టీ నిర్ణయంతో సిట్టింగ్ ఎంపీలు మరింత దిగాలు పడ్డారు. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మనం చూస్తే లోక్సభ ఎన్నికల టెన్షన్ అయితే బీఆర్ఎస్ కి బాగానే పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎవరైతే పోటీ చేయబోతున్నారో అది కూడా కాంగ్రెస్ లిస్ట్ ను రిలీజ్ చేసిన తర్వాతనే లిస్ట్ ను రిలీజ్ చేస్తామని కూడా కవిత చెప్పడం మనం చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ సర్తాజ్, ఖచ్చితంగా. ఎందుకంటే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ అయితే పందం మార్చుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీల కంటే ముందే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టుని త్వరగా ప్రకటించడం జరిగింది. దాదాపుగా సిట్టింగులకు అందరికి కూడా టికెట్లు కేటాయించారు. సో ఇప్పుడు మాత్రం తన పందం పూర్తిగా మార్చుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రము కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించేందుకు వాళ్ళు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్ చాట్ కూడా నిర్వహించారు. అయితే ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే తను కూడా పోటీ చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తను చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా తను నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా మొదటగా అందరూ భావించారు. కానీ తను ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కేసీఆర్ ఆదేశిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో నుంచి ఎక్కడి నుంచైనా సరే నేను పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మెదక్ నుంచి ఆమె పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికే చూసాం మన జరిగినటువంటి అంటే జనవరి 3 నుంచి జనవరి 22 వరకు కూడా బీఆర్ఎస్ భవన్లో అంటే తెలంగాణ భవన్లో ఇక్కడ పార్లమెంటరీ శాసనసభ సమీక్ష సమావేశాలు కొనసాగి ఈ సమీక్ష సమావేశాల్లో చాలామంది కార్యకర్తల నుంచి కూడా కొంత అభిప్రాయం వెలువడింది. ఎందుకంటే అటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎటువంటి కార్యకర్తల మధ్య సమన్వయం లోపం ఉండడం కారణంగానే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనము ఘోర ఓటమిని చవిచూశామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి అయినా సరే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులను ఖచ్చితంగా పార్టీ గుర్తించాలి, వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయం చెప్పడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా అటు కేటీఆర్, హరీష్ రావు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ఖచ్చితంగా ఎవరైతే కొంత ఆశాహువులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి ఇప్పటికే ఆయా స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. ఉదాహరణకి నల్గొండ పార్లమెంట్ స్థానం చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే అక్కడ గుత్తా అమిత్ రెడ్డి శాసనమండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అయినటువంటి గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ కేటాయిస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. తన ఇంటికి వెళ్ళి కూడా అతనితో మాట్లాడి జరగడం జరిగింది. అయితే అదేవిధంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నల్గొండకి సంబంధించిన శాసనసభ్యుడైనటువంటి మాజీ శాసనసభ్యుడైనటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న కంచర్ల కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఇలా ఈ విధంగా చూస్తే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎవరైతే ఆశావులు ఉన్నారో ఎంపీగా పోటీ
చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశావులు మాత్రం మరింత తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఏదేమైనా సరే కొంత ఇబ్బందిగా తలనొప్పిగా కూడా మారినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎవరైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి, మరోవైపు కొంతమందిని టికెట్లు కన్ఫర్మ్ చేయాలి. సో ఏదేమైనా సరే ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10-12 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా కనీసం ఒక 2-3 స్థానాలు అయినా సరే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, లేకపోతే మాత్రము పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ఇక ఆ 2 స్థానాలు కూడా ఇటు మెదక్ అదేవిధంగా మల్కాజ్గిరి స్థానాలపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. ఖచ్చితంగా అక్కడ మనకు గెలిచే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఈసారి కూడా అక్కడ మేము గెలుస్తామని వాస్తవంగా గతంలో కూడా అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అప్పుడు ఆ 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీగా గెలవడం జరిగింది. సో ఏదేమైనా సరే అక్కడ కొంత టఫ్ ఫైట్గా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి అక్కడ కూడా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ ఒక మెదక్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక యంగ్ మన మైనంపల్లి రోహిత్ అనే ఒక యంగ్ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే గెలిచారు. సో కొంత అక్కడ మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో ఇప్పటికే చూసాం మనం మెదక్ సీటుకి సంబంధించి ఆ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి హరీష్ రావు సారథ్యంలోనే అదంతా నడుస్తుంది. సో ఎప్పుడైతే మెదక్ సీటుకి ఖచ్చితంగా కవిత పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నదో సో అక్కడ కూడా కొంత ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు కూడా కొంత పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ మెదక్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలవడంతో అటు కేటీఆర్ కూడా అదేవిధంగా కేసీఆర్ కూడా ఆరా తీశారు. ఎప్పుడు కూడా అలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని చెప్పేసి భావించారు. సో ఇప్పటికే మనం చూసామన్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మొన్న అక్కడ మెదక్ ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. సో అతను కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా కొంత ఊహాగానాలు తెలియబడుతున్నాయి. ఏదేమైనా సరే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఒకవైపు ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూడా వరుసగా మనకి 17 రోజుల పాటు ఇక్కడ తెలంగాణ భవన్లో ఆ పార్లమెంటు సమీక్ష సమావేశాలు కొనసాగాయి. దాని తర్వాత ఫిబ్రవరి 22 వరకు కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి కూడా ప్రధానంగా కొంత డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఉద్యమకారులు ఖచ్చితంగా ఈసారి టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనరల్ సీట్స్ ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ సీట్స్ కాకుండా జనరల్ సీట్స్లో కూడా ఎక్కువగా బీసీలకి టికెట్లు కేటాయించాలని చెప్పేసి కూడా ఎక్కువగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రము కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎవరికైతే టికెట్ ఆశించి రాని వారు ఉంటారో వారు కూడా ఏరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా ఒక ప్రణాళిక రచించుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్ని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్తూనే మరోవైపు మాత్రము లిస్టు ఎంపీ అభ్యర్థుల లిస్టు మాత్రము ప్రకటించేందుకు మాత్రం ధైర్య సాహసాలు అయితే చేయట్లేదు. ఎందుకంటే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు కాబట్టి సో ఇక ఆచితూచి అడిగేయాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇక కొంత మనకి లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 16 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక లిస్టు మాత్రమే కొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు మాత్రమే కొంత వాళ్ళకు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఎవరంటే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళ నుంచి కూడా ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. త్వరగా లిస్టు ప్రకటన చేస్తే మేము ఆయా పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి కూడా కొంతమంది ఆశాహువులు టికెట్ ఆశించినటువంటి ఆశాహువులు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈసారి పందం పూర్తిగా మార్చుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇటు కవిత చేసిన వ్యాఖ్యలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మరోసారి కూడా ఈసారి కూడా ఖచ్చితంగా గౌరవ ఓటమిని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్టు కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదులు. కాంగ్రెస్ 60 రోజుల పాలనలో ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిన్న ఇంద్రవెల్లిలో జరిగిన మీటింగ్లో పెట్టినంత ఖర్చంతే అని ప్రశ్నించారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించారా లేదా అని ప్రశ్నించారు. ఎంత దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం.